వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది పచ్చి మెత్తళ్ళతో కూర. ఈ పచ్చి మెత్తళ్ళు నేను ఒక అరకేజీ దాకా తీసుకుని వాటిని శుభ్రంగా తల తోక పొట్ట భాగం అంతా క్లీన్ చేసేసుకుని తర్వాత దీన్ని ఉప్పు వేసి గట్టిగా నలిపితే కనుక దీని పొలుసు వచ్చేస్తుంది ఈజీగా. నేల మీద వేసి రుద్దవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు 7-8 సార్లు నీట్గా కడిగేసుకుంటే ఈ విధంగా తెల్లగా వస్తాయి మెత్తళ్ళు. దీనికి మసాలాకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 2 దాల్చిన చెక్క ముక్కలు అంగుళం, లవంగాలు ఒక 8 నుంచి 10 దాకా, ఒక యాలక్కాయ, ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. వేసిన తర్వాత ఉల్లిపాయ 3 మీడియం సైజువి, ఒక టమాటా ఇష్టం లేకపోతే మానేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ ఉల్లిపాయ కూడా ధనియాలు అవన్నీ మిక్సీ వేసినట్లు ఇది కూడా వేసి మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీరుకుని పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, 2 ఎండుమిర్చి, కారం 2 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకోవాలి. చేపల కూరకి ఎప్పుడు చింతపండు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి చింతపండుని. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా ఉల్లిపాయ, మసాలాలు, టమాటా అన్నీ కలిపి ఈ విధంగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ లోపు దాకపెట్టి నూనె పోసుకుని అందులో అవి వేగిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకుని తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసేసి ఈ ఉల్లిపాయ అంతా దగ్గరికి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేపించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ అంతా దగ్గరికి వచ్చేసి వేగిన తర్వాత అందులో కారం వేసి ఇది వెన్నపూస బటర్ మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు, లేకపోతే మానేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడుక్కుని పెట్టుకున్న ఈ మెత్తల్ని ఈ విధంగా ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకోవాలి. వేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గడం వల్ల మనకి ఈ ఉప్పు కారాలన్నీ చేపలకి పడతాయి. ఇలా మగ్గిన తర్వాత 10 మినిట్స్ మనం ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జుని తీసుకుని పోసుకోవాలి. మీకు ఒక 3/4 లీటర్ నుంచి లీటర్ దాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్లు పోస్తే కనుక ఈ చేపలు చిన్నగా ఉండటం వల్ల కొంచెం మెత్తగా ఉంటాయి, గమ్ముని విడిపోతాయి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు పోసుకున్నాక ఒకసారి హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ పులుసు అంతా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ పులుసు అనేది కొంచెం దగ్గరగా ఉంటేనే, మరీ పలసగా ఉండకుండా కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుంది పులుసు టేస్ట్. ఇప్పుడు ఈ విధంగా ఉడికి పట్టిన తర్వాత తగ్గించుకొని మూత వేసుకుని మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఉడికేటప్పుడే. ఈ విధంగా కూర అంతా దగ్గరికి వచ్చి నూనె పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ కూర ఉడికేటప్పుడు మనం గరిటె పెట్టకుండా మీరు పట్టకడలతో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ కలుపుకుంటే ముక్క అనేది ఇడిపోకుండా ఉంటుంది. ఈ చేపల కూర మీకు బాలింత్రాలకి కూడా చాలా మంచిది. ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ చేపలో ముళ్ళు కూడా ఉండదు. డైరెక్ట్గా చేపను చేపలంగా తినేయచ్చు. మీకు పచ్చిమెత్తల కూర రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా చేయండి. పచ్చిమెత్తల కూర రెడీ అయింది.